సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజను శనివారం మహా వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీ సాయి మణికంఠ సన్నిధానం శ్రీ అయ్యప్ప మాల దీక్షా స్వాముల ఆధ్వర్యంలో శ్యామ్ పంతులు గురుస్వామి వైదిక నిర్వహణలో ముందుగా మహా గణపతి పూజ, గౌరీ పూజ, సుబ్రహ్మణ్య పూజా క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. తదుపరి 18 కలశముల పూజ, 18 మెట్ల పూజను జరిపారు. 18 కలశములలోని ఆవాహిత మంత్ర జలములు, పంచామృతాలు, పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో హరిహర సుతుడు శ్రీ అయ్యప్ప దేవునికి అభిషేకం జరిపారు. మరోవైపు శ్రీ స్వామివారి ఆభరణాలను ఎంతో ఘనంగా శోభాయాత్ర జరిపారు. పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలు, బంగారు ఆభరణాలతో శ్రీ అయ్యప్ప స్వామిని సర్వాలంకార భరితంగా అలంకరించారు. విశేష పూజలు జరిపి నైవేద్య నివేదన చేశారు. అదే విధంగా శ్రీ అయ్యప్ప స్వామి పల్లకి సేవను ఆటపాటలతో సందడిగా జరిపారు. అనంతరం 18 పడి మెట్లను శాస్త్రోక్తంగా వెలిగించి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు. మహా పడిపూజా క్రతువులో పాల్గొన్న వేలాది మంది భక్తులకు ఆశీస్సులు అందించిన గురుస్వాములు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి మహా ప్రసాదంగా అన్న సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన శ్రీ అయ్యప్ప దీక్ష మాలాధారులు, గురుస్వాములు, భక్తులు, స్థానిక పోతిరెడ్డిపల్లి వాసులు, శ్రీ సాయి మణికంఠ సన్నిధానంలోని శ్రీ అయ్యప్ప దీక్షా స్వాముల బంధు మిత్రులు వేలాది మంది పాల్గొన్నారు. భజనలు, శరణుఘోషలతో పోతిరెడ్డిపల్లి మారుమ్రోగింది. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. మాల వేసుకోవాలని మనసున ఉంది, కొండలెక్కి రావాలని కోరిక ఉంది. మాల వేసుకోవాలని మనసున ఉంది, కొండలెక్కి రావాలని కోరిక ఉంది. ఏ నాటిదో కల తీరకుంది లోపల, నా ఇంటి గడప కాడ కాపలా. నా కళ్ళ ముందల కనిపించే స్వాముల చూసి తల్లడిల్లిపోతినీలా. ఓ అయ్యప్ప కనికరించవా, నీ దీక్ష చేయగా, నీ పూజ చేయగా. ఓ మణికంఠ మళ్ళీ చూడవా, నా భక్తి నీదిగా, భక్తుడిని అయితిగా. అంతులేని ఆనందము ఎక్కడున్నది, అంతరాత్మ అంచుల్లో దుఃఖమున్నది. అయ్యా నిన్ను చూడాలని తపనకున్నది, ఆశబరి అడవిలో నీ రూపమున్నది. ఈ చిన్ని జీవితానికెంత శాపము, ఒకసారి కనికరించు నిండు భాగ్యము. ఏ నాటిదో కల తీరకుంది లోపల, నా ఇంటి గడప కాడ కాపలా. నా కళ్ళ ముందల కనిపించే స్వాముల చూసి తల్లడిల్లిపోతినీలా. ఓ అయ్యప్ప కనికరించవా, నీ దీక్ష చేయగా, నీ పూజ చేయగా. ఓ మణికంఠ మళ్ళీ చూడవా, నా భక్తి నీదిగా, భక్తుడిని అయితిగా. గొంతు ఎత్తి గాన సేవ నీకు చేస్తిని, కంటి కునుకేయకుండా కలవరిస్తిని.
నల్లబట్ట తొడగాలని ఆశ ఉన్నది, స్వామి శరణాలను పలకాలనున్నది. ఇంకెన్ని రోజులయ్యా అదృష్టము కాటేస్తూ ఉన్నదయ్యా దురదృష్టము. ఏ నాటిదో కల తీరకుంది లోపల, నా ఇంటి గడప కాడ కాపలా. నా కళ్ళ ముందల కనిపించే స్వాములా చూసి తల్లడిల్లిపోతినీలా. ఓ అయ్యప్ప కనికరించవా, నీ దీక్ష చేయగా నీ పూజ చేయగా. ఓ మణికంఠ మళ్ళీ చూడవా, నా భక్తి నీదిగా భక్తుడిని అయితిగా. ఇరుముడి నెత్తాలని కలలు గంటిని, పాదయాత్ర చేయాలని పరితపిస్తిని. గుప్పెడంత గుండెల గుడి కట్టుకుంటిని, నిన్ను గుర్తు చేసుకుంటూ కుమిలిపోతిని. 18 మెట్లు ఎక్కాలని ఉన్నది, నీకు అభిషేకము చేయాలని ఉన్నది. ఏ నాటిదో కల తీరకుంది లోపల, నా ఇంటి గడప కాడ కాపలా. నా కళ్ళ ముందల కనిపించే స్వాములా చూసి తల్లడిల్లిపోతినీలా. ఓ అయ్యప్ప కనికరించ. శాస్త్రీయ శుభ్యం నమో నమః. ఈ యొక్క సంవత్సరంలో పాదయాత్ర పోయొచ్చినటువంటి స్వాములను ఉద్దేశించి, అదేవిధంగా ప్రతి గ్రామంలో పడిపూజ చేయాలనే ఉద్దేశంలో ఈ యొక్క గ్రామంలో ఈరోజు పడిపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సాయిరాం సన్నిధానం ఆ యొక్క స్వాములందరూ కూడా ఈ పడిపూజను ఏర్పాటు చేయడం జరిగింది. సంగారెడ్డి పట్టణంలోకి దగ్గర ఉన్నా కూడా ఇట్టి పూజకు హాజరైనటువంటి గురుస్వాములు మరి అదేవిధంగా స్వాములందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. స్వామి ప్రతి ఒక్క పూజలో స్వాములందరూ పాల్గొని ఆ యొక్క హరిహరపుత్ర అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. స్వామియే శరణమయ్యప్ప.